సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మాజీ సీఐ నాగరాజు కస్టడీ నిర్ణయం రోజుకో మలుపు తిరుగుతోంది. కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టుకు వెళ్లిన సిట్ ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో నాగరాజు కస్టడీ అంశం తాత్కాలికంగా వాయిదా పడింది. రౌడీ షీటర్ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రధాన నిందితుడు సీఐ నాగరాజును కస్టడీకి తీసుకుని విచారించాలన్న సిట్ ప్రయత్నాలకు మరోసారి బ్రేక్ పడింది. నాగరాజు కస్టడీ విచారణపై హైకోర్టు షరతులను సవాల్ చేస్తూ సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ కేసులో విచారణ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. విజయవాడ ఏజేఎం కోర్టు తొలుత 8 రోజుల పాటు నాగరాజును కస్టడీకి ఇస్తూ తీర్పు ఇచ్చింది. అయితే రాజమండ్రి జైలులోనే విచారణ చేయాలని షరతు విధించింది. దీనిపై హైకోర్టును సిట్ ఆశ్రయించింది. నాగరాజు కస్టడీకి అనుమతిస్తూ కొన్ని నిబంధనలను హైకోర్టు విధించింది. విచారణ ప్రక్రియ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డు చేయాలని, ఎలాంటి ఎడిటింగ్ ఉండకూడదని స్పష్టం చేసింది. కృష్ణలంక పిఎస్ పరిసరాల్లో సీన్ రీకన్స్ట్రక్షన్ సమయంలోనూ నిబంధనలు పాటించాలని తేల్చి చెప్పింది. అయితే ఈ తరహా ఆడియో, వీడియో నిఘా నీడలో నిందితుడిని విచారిస్తే లోతైన నిజాలను, కీలక ఆధారాలను రాబట్టడం సాధ్యం కాదని సిట్ అధికారులు భావించారు. ఇలాంటి కఠిన నిబంధనలు దర్యాప్తు స్వేచ్ఛను హరిస్తాయని, విచారణకు ఆటంకం కలిగిస్తాయని సుప్రీంకోర్టును సిట్ ఆశ్రయించింది. దీంతో ఈ కేసు స్థానిక కోర్టు నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకు వెళ్లి మలుపులు తిరగడం చర్చనీయాంశంగా మారింది. సిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించి తీర్పిచ్చే వరకు నాగరాజును కస్టడీలోకి తీసుకునే అవకాశం లేదు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే ఆదేశాల ఆధారంగానే తదుపరి అడుగులు పడే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.